హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసరికి నేను చల్లుండలు చేశానండి నిన్న. సో ఆ వీడియో అన్నది ఇప్పుడు నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ క్రిస్పీగా లోపల అయితే మరీ క్రిస్పీ కాకుండా కొంచెం ఇదిగా చాలా బాగా కుక్ అవుతుందండి. అండ్ ప్రాసెస్ అయితే మొదలు పెడుతున్నాను. దీంట్లోకి వచ్చేసరికి 2 గ్లాసుల మజ్జిగ అండి. పుల్ల మజ్జిగ తీసుకోవాలి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. 2 గ్లాసులు తీసుకున్నాను నేను. ఇది వచ్చేసరికి మనకి ఎలా అంటే పులుపు అన్నది ఎక్కువ ఉండకూడదు, మరి ఇది కూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇది వేసి ఒక 2 to 3 మినిట్స్ అటు ఇటు ఇట్లా అనేసిన తర్వాత ఇందులో ఒక 5 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం, ఇప్పుడు నేను చేసేదానికి ఎంత అయితే సరిపోతుందో అంత ఉప్పు అన్నది వేసేసి పేస్ట్ రెడీగా చేసి పెట్టేసుకున్నానండి. రెడీగా పెట్టేసుకొని ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉండాలి. ఇది ఇలా బాయిల్ ఉడుకు పట్టింది అంటే మనకి ఇంకా పిండి అది కూడా రెడీగా పెట్టేసుకోవడమేనండి. నేనైతే కనుక ఇది చేస్తున్నాను. నేను వచ్చేసరికి ఇందులో పచ్చిమిరపకాయ తొడుము అన్నది చిన్న పడింది, సో అదైతే తీస్తున్నాను. నాకు ఆల్రెడీ ఇది ఎక్కడ తెలుసుకున్నానంటే మా పెద్దదిన రెసిపీ ఇది. మా పెద్దదిన అడిగి నేను ఇదైతే చేస్తున్నాను. మా చిన్నప్పుడు నేను మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు వదిన పెట్టేదన్నమాట. సో ఇవాళ నేనైతే ఆ వీడియో చేద్దాము ఇది కనుక్కున్నాను, వదిన అడిగాను. వదిన అయితే చాలా సింపుల్, అది ఉండలు చుట్టడమే టైం తప్ప చాలా సింపుల్గా అయిపోతుంది అని చెప్పింది. ఇది ఎలాగో మన ఇంట్లో ఉండేవి, వరిపిండి, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, పెరుగు అన్నీ మన ఇంట్లో ఉండేవి. ఆల్రెడీ మరుగుతుంది కదండి. ఇందాక ఏ గ్లాస్తో అయితే మజ్జిగ తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరిపిండి తీసుకున్నాను. నేనైతే ఫస్ట్ కొంచెమే వేస్తున్నానండి. ఇది కొంచెం కలిపిన తర్వాత మిగిలినవన్నీ కూడా వేస్తాను నేను. ఫస్ట్ కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం కలిసిన తర్వాత మిగిలింది నేనైతే స్టవ్ అన్నది ఆఫ్ చేసేసానండి. ఇంకా అవసరం ఉండదు, ఈ వేడికి అది సరిపోతుంది. పక్కన పెట్టుకొని ఫస్ట్ కలిపిన తర్వాతనే మిగిలిందంతా కూడా వేసుకోవాలి. మిగిలినది కూడా మొత్తం వేసేసాను. వేసేసి ఇప్పుడు కొంచెం వేడిగానే ఉంటుంది, లైట్గా మనం చేత్తో అద్ది పెట్టుకుంటేనే అది బాగా ఉండ కింద అయితే అవుతుంది. చేసినంత వరకు గరిటెతో ఇది కొంచెం ఏంటంటే లైట్గా ఉందనుకో, జస్ట్ 1 లేదా 2 సార్లు చేతికి లైట్గా తడి చేసుకొని ఇది ఒత్తేసుకోవడమేనండి. అదిగో చూసారా ఎంత అయితే వాటర్ వేసానో, లిటిల్ వాటర్, చాలా తక్కువ వాటర్. అది వేసుకుని బాగా కలిపేసుకోవడం. వేడిగా ఉంటుంది, చూసుకొని కలుపుకోండి. ఇది కొంచెం ఇలా మన చపాతీ పిండి ముద్దలా అయిపోవాలి ఇది. ఇందులో నేను వచ్చేసరికి 1 స్పూన్ అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి. 1 స్పూనే చూస్తున్నారు కదా. ఆయిల్ తీసుకొని మొత్తం కూడా బాగా కలిసేలా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి, బాగా కలిపేసుకోవాలండి. దీన్ని ఎంత బాగా కలిపితే అంత బాగా ఉండలు మనకి వస్తాయి, కాబట్టి బాగా కలుపుకుంటున్నాను నేను. ఇది 1 స్పూన్ మనం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ వద్దు అనుకున్నా కూడా పర్వాలేదు. నేనైతే 1 స్పూనే ఆయిల్ వేసుకున్నాను. ఇది బాగా కలిసింది, చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేనైతే దీనికి ఉండలు అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇంకా చేతికి కూడా అంటుకోకుండా చక్కగా వచ్చింది చూడండి. నేనైతే ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే చేతికి రాసుకున్నాను. నేను మా పిల్లలిద్దరూ కూడా చేసాము. ఉండలు చెక్కడమే కొంచెం టైం పడుతుంది, మిగిలిందంతా కూడా చక్కగా ఫాస్ట్గానే అయిపోతుంది.
ఒక పావు గంట అలా కూర్చుంటే 20 నిమిషాలు ఇలా చిన్న చిన్న ఉండలు అయితే అవుతాయి. నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. కొంచెం వేసి చూసాను, అది కొంచెం పైకి తేలితే వేసేస్తాను ఉండాలని. నేను జాగ్రత్తగా వేసేసుకోవడం, ఎందుకంటే చేతి మీద పడితే అది కాలితే అదొక ఇది. సో నేనైతే మెల్లగా అన్నీ వేసేసుకుంటున్నాను. నాకైతే 3 సార్లు వేసానండి. 3 వాయిలు పట్టింది నాకు. నేను తీసుకున్న కడాయికి 3 వాయిలు పట్టింది. ఫ్లేమ్ హై కాదు, సిమ్ కాకుండా మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ అయితే కొంచెం కడాయి అటు ఇటు ఊపాను, ఫస్టే కలిపేస్తే ఉండలు ఇది అవుతాయని. చూడండి కలర్ అయితే మారింది కదా. ఇంకా కొంచెం ఇది ఇలా అనేసిన తర్వాత నేనైతే తీసేసుకున్నాను, ఎందుకంటే బయట తీసాక ఇంకా కొంచెం కలర్ అయితే మనకి వచ్చేస్తుంది. సో నేనైతే తీసేసుకుని బౌల్లో వేసేసుకుంటున్నాను. మంచి క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటుంది. అండ్ వేడిగా తింటే ఇంకా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. కొంచెం టైం అన్నది కేటాయించుకుని మనం చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం పిల్లలు కొట్టుకుంటున్నారు చేస్తున్నారు అనుకో, ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు కూర్చుని మీరు ఎంత వీలైతే అంత చిన్నగా ఉండని చేయమన్నా అనుకోండి, నేను ఇంత చేస్తాను, నేను ఇన్ని చేస్తాను, పొట్టిగా చక్కగా చేసుకుంటారు. నేనైతే మా పాపలు ఇద్దరిది హెల్ప్ తీసుకున్నాను, వాళ్ళని కొంచెం చేయమన్నాను నేను. ఫైనల్గా ఇదిగోండి చూడండి ఎంత క్రిస్పీగా ఉంది అంటే. చూడండి ఫస్ట్ నేను ఇలా అంటే అవ్వలేదు, చేస్తే ఇలా అంటే అది ఇదైంది. లోపల బాగా కుక్ అవుతుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. సో ఎలా ఉందో ట్రై చేసి అండ్ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి.